ప్రతి ఒక్కరి జీవితం ఒక పుస్తకం అనుకుంటే, ఆ పుస్తకంలో ఉండే సంతోషాలు, ఆనందాలు, దుఃఖాల్ని మనతో షేర్ చేసుకునే రౌండే ఆమె డైరీలో కొన్ని పేజీలు. తన మనసులో మాటని, తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకొస్తున్నారు ఆనంద గారు. అమ్మా నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానండి. మీ పేరులోనే ఆనంద అని చాలా హ్యాపీ ఉంది, కానీ మనసులో ఏదో ఒక చిన్న బాధ. సో అవునండి. ఏంటది? రవి అని ఒక అబ్బాయి, మా అన్నయ్య మనవరాలి పేరు శిరీష. వాళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుండి కలిసి చదువుకుంటూ వాళ్ళు బీటెక్ వరకు చదువుకొచ్చారు. వాళ్ళు కేవలము ఒక చదువుకు మాత్రమే అంకితమయ్యారు. కానీ చిన్నప్పటి నుండి వాళ్ళిద్దరిని చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళిద్దరు ప్రేమికులు, వీళ్ళిద్దరికి పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నది. కానీ వాళ్లకు ఆ ఉత్సాహం లేదండి. అది చిన్నప్పటి నుండి ఆ అబ్బాయితో తిరగటం వలన దానికి పెళ్లి కాకుండా పోయింది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి నువ్వు రవితోటే ఉంటున్నావుగా, నువ్వు రవితోటే పెళ్లి చేసుకుంటున్నావుగా. దాంతో ఆ పాప డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. పేరెంట్స్ అర్థం చేసుకున్నారు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు మీ పాప బాధపడుతుందనేసి ఆ రవికి పెళ్లి చేశారు. కానీ పెళ్ళైన తర్వాత సేమ్ సిచ్యువేషన్ ఆ రవికి కూడా ఆ భార్య వదిలేసి వెళ్ళిపోయింది. ప్రతి మంది నీ గురించే చెప్తున్నారు. అసలు నువ్వు చిన్నప్పటి నుండి ఆమెతో తిరుగుతున్నావు, నన్ను మోసం చేసి పెళ్లి చేశారు, నీకు శిరీషకే ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా చేశారు. పాపం ఇప్పుడు రవి అనే ఆ పిల్లోడు, ఆ అబ్బాయి పరిస్థితి బాగాలేదు. మా మనవరాలండి, మా అన్నయ్య మనవరాలు, తను కూడా అంతే. పెళ్లి చేసుకుందామని ఎవ్వరూ రావట్లేదు. మన చుట్టుపక్కల ఉన్న వాతావరణము, వాళ్ళు అనేటువంటి మాటలకు, సూటింపోటి మాటలకు తట్టుకోలేక ఆ విధంగా వాళ్ళ జీవితం అంతా ఆగిపోయింది. నేను ఇచ్చే సజెషన్ ఒక్కటే, నిజాన్ని తెలుసుకోండి, నిజమైన మాటలు మాట్లాడి ఒక జీవితాన్ని ఒక మంచి వృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. అమ్మ చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే సమాజంలో జరుగుతున్న ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చి దయచేసి ఇలా చెయ్యొద్దు అని ఒక మంచి పాయింట్ చెప్పారు ఆనంద్ గారు. సో మీ మంచి మనసుకి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. సో అమ్మాయి అబ్బాయిని అర్థం చేసుకున్నందుకు. అమ్మ తొందరలోనే శిరీషకి పెళ్ళి అవ్వాలి. మా తరపున మీరు శిరీషకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి. సో మీ అన్నయ్య నీకు గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పి శిరీష పెళ్లిలో ఆ గిఫ్ట్ ఇవ్వాలి. ఓకేనా? మీరు ఇక్కడే ఉండండి.